పెడతారనే దానికి ఇదే ఎగ్జాంపుల్. రైట్. మనతో రాయలసీమలో 52కి 37 స్థానాలు వస్తాయని చెప్పి చాలా కాలం క్రితమే చెప్పిన మిత్రుడు యాక్టర్ శివాజీ, హీరో శివాజీ మనతో జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. శివాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. స్క్రీన్ పెద్దది భయ్యా. ఎలా ఉంది ఈ విజయాన్ని, ఈ లీడ్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీరు అనుకున్నట్టే వస్తుంది? చేయట్లేదండి, ఎంజాయ్ చేయట్లేదు. సింగిల్ డిజిట్ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సింగిల్ డిజిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. 2023 కుప్పం మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత 1:35 పాటు పెద్ద ఆయనతో కూర్చున్నాను. ఆ రోజు నేను చెప్పాను ప్రజల్లో ఎలా ఉంది. 9 నెలల పాటు సర్వే చేశాను. నేను సెప్టెంబర్ లో నేను గనక బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకపోయి ఉంటే ఈ సంచలనమైనటువంటి ఈ రోజు వచ్చే ఇవన్నీ కూడా ఆ రోజే వచ్చాయి. నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తే మళ్ళీ ఏదో కాపీ కొట్టి ఏదో మాయ చేశాడు ఇవన్నీ అని అనుకుంటారని ప్రజలు చెప్పాను. ఎప్పుడైతే ప్రజలు సఫకేషన్ గురయ్యారో, ఎప్పుడైతే ప్రజలు సఫకేషన్ కి నువ్వు అభివృద్ధి లేదంటే పథకాలు ఇవ్వకపోయినా పర్లా, మమ్మల్ని సఫకేషన్ గురి చెయ్యొద్దు అనేది ప్రజలు ఎప్పుడు కూడా స్వేచ్ఛను కోరుకుంటారు. అలాంటి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఇది నిస్సందేహంగా ప్రజలు కసితో, నేను చెప్పాను ఇంత ముందు కూడా, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రజలు కసితో ఓడించారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, ఎన్నెన్ని మాటలు, ఎన్నెన్ని పనికి మాలిన, కనీసం చెత్త కుప్పల్లో కాగితాలు ఎరుకోవడానికి కూడా పనికిరానటువంటి జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంతో తప్పుగా మాట్లాడారు. ఎవర్రా మీరంతా? రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ ఒక భిక్ష వేస్తే మీరందరూ రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించారు. ఇది నేను బాధతో మాట్లాడుతున్నా, గర్వంతో కాదు. ఆ అమెరికాలో ఉండే ఒక వెధవ, లండన్ లో ఉండేవాడు కొంచెం పర్వాలేదు, వాడు కొంచెం